శ్రీ గణేశాయ నమః. శ్రీ గురు దత్తాత్రేయ నమః. మనం ఈ రోజున ఈ వీడియోలో ఫిబ్రవరి మాసంలో మేషరాశి ఎలా ఉందో తెలుసుకుందామా. ఈ రోజున మేషరాశి అశ్విని 1, 2, 3, 4 పాదాలు, భరణి 1, 2, 3, 4 పాదాలు, కృత్తిక 1వ పాదం మేషరాశిలోకి వస్తాయమ్మా. అయితే ఈ రాశిలో ఉన్న స్త్రీలకి పురుషులకి ఈ మాసం గ్రహ సంచారం బాగుంది, చాలా బాగుంది, యోగదాయకంగా ఉంది. అన్ని రకాలుగా, అన్ని విధాలుగా, అన్ని రంగాల వారికి బాగుందమ్మా, అనుమానం అయితే లేదు. గతంలో కంటే బాగుంది, పర్వాలేదు. అయితే ఒక రకంగా ఇది చెప్పాలంటే అమ్మా, ఈ మాసం మీకు మేషరాశి వారికి అనుకూలమైన సమయం, అదృష్టకాలం, పట్టిందల్లా బంగారం అన్నట్లు ఉంటుంది. ఇక మీదే ఆలస్యం. అయితే కుటుంబ సఖ్యత బాగుంటుంది చక్కగా. అలాగే ధనాదాయానికి అయితే ఏమీ లోటు ఉండదు. సమయానికి ఏదో విధంగా ధనం సమకూరుతుంది. అలాగే ఈ మాసం మీకు వాహన యోగం కనిపిస్తుంది. పాత వాహనం మీ కొత్త వాహనం లేదా డైరెక్ట్గా కొత్త వాహనం కొనడం జరుగుతుంది. అలాగే శుభమూలక ధన వ్యయము అంటే శుభకార్యాలకు హాజరవ్వడం, లేదా కొంతమందికి అయితే మీ ఇంట్లోనే శుభకార్యాలు జరగడం, అలాగా విందు వినోదాలు పాల్గొనడం, విలాస వస్తువులు కొనుక్కోవడం, విలువైన వస్తువులు కొనుక్కోవడం, ఇలాగా సందర్భాలు ఉంటాయి. ఈ మాసం మీకు నూతన వస్త్ర ప్రాప్తి, అలాగే శత్రు జయం, కార్య జయం, అనుకున్నది సాధిస్తారు. మీరు ఎప్పటి నుంచో అనుకున్న పనులు ఈ మాసంలో మీకు పూర్తవుతాయమ్మా. అలాగే భూగృహ సంబంధ లావాదేవీలు కూడా పూర్తవుతాయి. అలాగే ప్రయాణాలు కలిసి వస్తాయి. దూర ప్రయాణాలు చేస్తారు. అలాగే తీర్థయాత్రలు చేస్తారు. బంధుమిత్రులను కలుసుకుంటారు. అంటే వాళ్ళతో సంభాషణ మీకు ఆహ్లాదకరంగా సంతోషంగా ఉంటుందమ్మా. అలాగే పాత మిత్రులను కూడా కలుసుకుంటారు. వారితో సంభాషణ చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. అయితే కొత్త వాళ్ళతో జాగ్రత్త. కొత్త వాళ్ళు పరిచయం అవుతారు. వాళ్ళతో మాత్రం కాస్త జాగ్రత్తగా ఉండండి అమ్మ. మళ్ళీ ఇబ్బందికరమైన వాతావరణం ఉంది. అలాగే ఈ మాసంలో మీకు కాస్త ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా చూసుకోండి. ఆరోగ్యం కాస్త ఇబ్బంది కనిపిస్తుంది. ఏమాత్రం తేడా అనిపించినా మీరు వెంటనే డాక్టర్ దగ్గరికి సంప్రదించండి. ఇక పెట్టుబడి విషయంలో మాత్రం చూసి పెట్టుకోండి. అంటే ఏమన్నా ఇన్వెస్ట్ చేసేటప్పుడు అంటే ఎక్కువ ధనాన్ని ఇన్వెస్ట్ చేసేటప్పుడు కాస్త జాగ్రత్తగా ఆలోచించి ఇన్వెస్ట్ చేయండి. లేదంటే కొంచెం అనుభవజ్ఞులు ఉంటారమ్మా. అనుభవజ్ఞుల సలహాలు తీసుకుని మీరు ఫాలో అవ్వండి. కొన్ని సందర్భాల్లో మీకు సొంత నిర్ణయాలు పనిచేయవు. అందు గురించి కొన్ని పెద్ద విషయాలు అనుభవం సలహా తీసుకుని దాన్ని బట్టి ముందుకు వెళ్ళండి, మీరు సక్సెస్ అవుతారు. ఏమో ఇకపోతే మధ్యవర్తిత్వం అయితే మీకు పనిచేయదు. దయచేసి ఏ విషయంలో ఏలు పెట్టద్దు. తర్వాత గురువుని పెద్దలను కూడా గౌరవించండి. వారిని గౌరవించండి. తర్వాత ఏ విధమైన దూషణ అది చేయొద్దు ఎవరిని కూడా. అలాగే ఇందులో కొంతమంది ప్రబుద్ధులు ఉన్నారు. వారు కూడా కాస్త బద్ధకాన్ని విడనాడి మీరు ప్రయత్నం చేస్తే మీరు సక్సెస్ అవుతారు. అలాగే ఇతర దేశంలో ఉన్న వారికి బాగుందమ్మా ఈ మాసం. ఇతర దేశంలో ఉన్న వారికి బాగుంది. ఇతర దేశం వెళ్ళేవారు ఎవరైతే ఉన్నారో అంటే ఉద్యోగరీత్యా కానీ లేదంటే చదువురీత్యా కానీ వెళ్ళేవారు కూడా ప్రయత్నం చేసుకుని మీకు కూడా బాగుంది, మీరు సక్సెస్ అవుతారు, ఏం పర్వాలేదు. ఇక రియల్ ఎస్టేట్ రంగంలో వరకు బాగుంది. స్పెక్యులేషన్ లాభిస్తుంది. మోటార్ ఫీల్డ్ వరకు బాగుంది. అలాగే ప్రైవేట్ కాంట్రాక్ట్స్ కూడా బాగుందమ్మా. ఇకపోతే రాజకీయ నాయకులు కూడా చాలా బాగుందని మీకు ప్రజల్లో మంచి గుర్తింపు తెచ్చుకుంటారు. పేరు ప్రఖ్యాతులు వస్తాయని మీకు ఏ విధమైన నెగిటివిటీ అయితే మీకు లేదండి. ఇకపోతే కళారంగంలో ఉన్న వారికి అంటే సినిమా టీవీ రంగంలో ఉన్న వారికి కూడా బాగుంది ఈ మాసం. మంచి అవకాశాలు వస్తే ఉపయోగించుకోండి. మంచి సువర్ణ అవకాశాలు వస్తాయి, ఉపయోగించుకోండి. అలాగే మీకు కొంచెం గుర్తింపు వస్తుంది. కళారంగంలో ఉన్న మంచి గుర్తింపు వస్తుంది మీకు. అలాగే గౌరవ పురస్కారాలు లభిస్తాయి. ఇక వ్యాపారస్తుల విషయం వస్తే అన్ని రకాల వ్యాపారస్తులకు బాగుంది.
కొత్తగా కూడా వ్యాపారం పెట్టుకోవచ్చు. జాయింట్ వ్యాపారస్తు కూడా బాగుంది. ఇక ఉద్యోగస్తులు ప్రైవేట్ పరంగా, ప్రభుత్వ పరంగా ఉన్న ఉద్యోగస్తులు కూడా బాగుంది, చక్కగా ఉంది. ప్రమోషన్స్తో కొన్ని బదిలీలు కనిపిస్తున్నాయి. స్థల మార్పు కనిపిస్తుంది, గృహ మార్పు కనిపిస్తుంది. అలాగే మీకు శాలరీస్ కూడా పెరగడానికి అవకాశం ఉంది, ఇంక్రిమెంట్లు వస్తాయి. ఇక చదువుకునే విద్యార్థులు కూడా చాలా చక్కగా చదువుతారు, ఏదైనా ఇబ్బంది కూడా కలుగుటలేదు, శ్రద్ధగా చదువుతారు, ఏ పర్వాలేదు. అయితే ఇకపోతే ఈ రాశి ఫలాలు కేవలం ఈ గోచార ఫలితాలు మీకు ఒక 40% మాత్రమే ఉపయోగిస్తుంది. మిగతా 60% కూడా మీకు జన్మ జాతకాన్ని బట్టి ఉంటుంది. ఎందుకంటే నేను చెప్పినవి కొంతమంది జరగచ్చు, కొంతమంది జరగకపోవచ్చు. మీరు కొంచెం గమనించండి. జన్మ జాతకంలో జన్మలగ్నం నుంచి ఉన్న గ్రహాల పరిస్థితి ఏంటి, ఇప్పుడు జరిగే ప్రీడేట్ పెట్టి దాన్ని బట్టి కూడా ఉంటుందమ్మా. ఎందుకంటే చాలామంది కాల్ చేస్తున్నారు, గురువుగారు మీరు చెప్పినవి జరిగిన, కొంతమంది జరగలేదు, కొంతమంది కాల్ చేస్తున్నారు. అందుగురించి ఏంటంటే మీరు ఆలోచించండి, గమనించండి అమ్మా. ఎందుకంటే అందరికీ ఈ గోచార ఫలితం జరగాలని రూల్ లేదు, జరగకూడదని లేదు, అది గుర్తుపెట్టుకోండి. అది మీకు ఏమైనా సలహాలు సూచనలు కావాలి కింద నెంబర్కి కాల్ చేసి మీరు అపాయింట్మెంట్ తీసుకోండి, మీకు సలహాలు సూచనలు ఇవ్వడం జరుగుతుందమ్మా. ఇకపోతే ఈ ఫిబ్రవరి మాసంలో మేషరాశి వారు నేను చెప్పిన పరిహారం చేసుకుంటే మీ అందరికీ మేలు జరుగుతుందమ్మా, మంచి జరుగుతుంది. అది ఏమిటి అంటే ఏమీ లేదు, చక్కగా మీరు ఈ మాసం అంతా సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేసుకోండి, సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకాలు చేయించుకోండి మంగళవారం. అలాగే మంగళవారం ఆంజనేయ స్వామి గుళ్ళోకి వెళ్ళండి, చక్కగా స్వామివారి ప్రదర్శన చేయండి, దండం పెట్టుకోండి, అర్చన చేయించుకోండి. అలాగే సుబ్రహ్మణ్య స్వామి వారి దేవాలయంలో మంగళవారం రోజున అంటే వీలైతే ప్రతి మంగళవారం అభిషేకం చేయించుకోండి. అభిషేకం కుదరలేదు, చక్కగా అర్చన చేయించుకోండి, సరిపోతుంది, ఏం పర్వాలేదు. అలాగే ఒకసారి ఒక మంగళవారం మాత్రం మీరు ఒక ఎర్రటి కందులు ఉంటాయి కదమ్మా, ఎర్రటి కందులు ఎరుపు రంగుల వస్త్రంలో మూటగట్టి అక్కడ అయ్యగారికి దానం చేయండి, ఒకసారి చేయించాలి. అలాగే గోవుకి గడ్డి పెట్టండి అవకాశం ఉన్నప్పుడు. పావురాలకి జొన్నలు వేయండి, అంటే పావురాలు ఉన్న ప్రదేశంలో జొన్నలు వేయండి. కాకులు ఉన్న ప్రదేశంలో తీపన్నం పెట్టండి. పిచ్చుకలు ఉన్న ప్రదేశంలో ధాన్యాలు వేయండి. కుక్కలకి బిస్కెట్లు బ్రెడ్ పెట్టండి. అలాగే మీకు ఎప్పుడైనా ఎవరైనా భిక్షగాలు కనిపిస్తే భిక్షగాలికి ఒక పండో ఫలమో బ్రెడ్ ఇచ్చి వారికి ఎంతో కొంత దానాన్ని ఇవ్వండి. ఇక మీరు వీలైతే ఈ మాసం మీ అవకాశాన్ని బట్టి ఇంట్లో కానీ దేవాలయంలో కానీ సత్యనారాయణ స్వామి వ్రతం చేయించుకోండి. ఈ మాసంలో మీరు సత్యనారాయణ స్వామి వ్రతం చేయించుకోండి. దేవాలయంలో చేస్తారు ఈ మాసం అంతా అమ్మా, లేదంటే మీకు ఇంట్లో కూడా చేసుకోవచ్చు, మంచిది. అలాగే ఏదైనా నదీ క్షేత్రం వెళ్ళి దర్శించుకోండి, మీకు మంచి జరుగుతుంది. అందువలన ఈ రాశివారు నేను చెప్పినట్టు పరిహారం చేసుకుంటే ఈ మాసం అంతా మీకు బాగుంటుంది, శుభం జరుగుతుంది. సర్వేజన సుఖం పొందు, శుభం భవతు. స్వస్తి.